ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే మల్టీ ప్రొవైడర్ గురించి చెప్పబోతున్నాననమాట. సో, లాస్ట్ వీడియోలో నేను మన ప్రొవైడర్స్ మీద 2 ఎగ్జాంపుల్స్ చెప్పా. అదేంటంటే సింగిల్ ప్రొవైడర్ ఉంటే ఎలా యూజ్ చేయాలని. సో, మన అప్లికేషన్‌లో చాలా ప్రొవైడర్స్ ఉంటాయి. అది 50 అయినా, 100 అయినా ఉండొచ్చు. యాప్ ఫంక్షనాలిటీస్‌ని బట్టి. సో, ఈ వీడియోలో మల్టీ ప్రొవైడర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలన్న దాని గురించి నేను చెప్పబోతున్నాననమాట. సో, ఫస్ట్ ఇక్కడ నేను ఎక్కడ క్రియేట్ చేయబోతున్నాను. సో, ఇక్కడ నేను చూసారా ఇక్కడ ఒక బటన్ పెట్టా, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్. ఇక్కడ టైమ్ అని జస్ట్ పెట్టా కదా! సో, ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే టైమ్ చూపిద్దాం. కరెంట్ సిస్టమ్ లైక్ కరెంట్ మొబైల్ టైమ్ ఎంతుందో అది చూపిద్దాం. మామూలుగా అయితే ఆఫర్ ఎక్స్‌పైరీ లెక్క. సో, నేను జస్ట్ టైమ్ చూపిద్దాం అనుకున్నా. సో, మల్టీ ప్రొవైడర్స్ ఎగ్జాంపుల్ ఫర్ సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ కోసం. సో, నేను జస్ట్ ఇట్లా పెట్టా అనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇప్పుడు నేను ఈ కెటలాగ్ దాంట్లోనే ఇంకొకటి క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. డేట్ టైమ్ ప్రొవైడర్ అని ఒక డేట్ టైమ్ ప్రొవైడర్ అని ఇంకో ప్రొవైడర్ క్రియేట్ చేసుకుంటున్నా. సో, మీ కేస్‌లో అది ఏదైనా అవ్వచ్చు. సో, నేను జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసమని ఒకటి క్రియేట్ చేశాను. సో, ఇక్కడ నేను ఒకటి క్లాస్ క్రియేట్ చేశాను. డేట్ టైమ్ ప్రొవైడర్. సో, డేట్ టైమ్ ప్రొవైడర్ అని చేశా. సో, మనం ఎన్ని ప్రొవైడర్స్ క్రియేట్ చేసినా స్ట్రక్చర్ అయితే కామన్. సో, చేంజ్ నోటిఫైయర్స్. సో, డన్. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డేట్ అనమాట. డేట్ టైమ్ అని మనకుంది కదా ఆల్రెడీ. డేట్ నాట్ డేటా డేట్ టైమ్. సో, డేట్ టైమ్. సో, డేట్ టైమ్ ఈక్వల్ టు సో, ఫస్ట్ టైం యాక్సెస్ చేసేటప్పుడు మనం కరెంట్ టైమే చూపిస్తాం. డేట్ టైమ్. సో, డేట్ టైమ్ డాట్ సో, డేట్ టైమ్ డాట్ అవ్వా సో, వై డేటా. సో, డేట్ టైమ్ డాట్ నౌ. సో, ఇక్కడ ఏంటంటే మనకు కరెంట్ డేట్ వస్తదనమాట. సో, ఈ కరెంట్ టైమ్ స్టాంప్ వస్తది. అంటే ఇప్పుడు సిస్టమ్ మన టైం ఎంత అయింది 4:36 అది వస్తదనమాట. సో, మనం దీన్ని ఏం చేయాలంటే అప్డేట్ చేస్తుండాలనమాట. సో, నేను ఇక్కడ ఇంకో మెథడ్ రాసుకున్నా. అప్డేట్ టైమ్ డేట్. సో, ఇక్కడ నేనేం చేస్తా అంటే డేట్ టైమ్. సో, ఈ మెథడ్ కాల్ అయినప్పుడల్లా ఏం చేస్తా అంటే నేను ప్రతిసారి ఆ టైం తీసుకుంటాను అనమాట. కరెంట్ సిస్టమ్ టైం తీసుకొని నోటిఫై లిజనర్స్ అనమాట. సో, నేను లిజనర్స్‌ని నోటిఫై చేస్తా. ఈ మెథడ్‌ని నేను నా స్క్రీన్‌లో కాల్ చేసుకుంటా. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ప్రొవైడర్ ఉంది కదా! సో, ఈ ప్రొవైడర్‌ని మనం ఇప్పుడు ఇనిషియలైజ్ చేయాలనమాట. సో, ఇప్పుడు నేను మళ్ళీ మెయిన్‌కెళ్ళా. సో, ఇక్కడ చూసారా ఇక్కడ మనకి సింటాక్స్‌లో ఓన్లీ ఒక ప్రొవైడర్ క్రియేట్ చేసుకోవడానికే మనకి ఆప్షన్ ఉందన్నమాట. సో, ఇది సింగిల్ ప్రొవైడర్‌కి ఇక్కడ స్కోప్ ఉందన్నమాట. సింగిల్ ప్రొవైడర్. సో, ఇప్పుడు మనం మల్టీ ప్రొవైడర్స్ క్రియేట్ చేయాలి. సో, అది ఎలా అంటే సో, ఫస్ట్ ఈ కోడ్‌ని కామెంట్ చేస్తాను. సో, మల్టీ ప్రొవైడర్‌ని క్రియేట్ చేయాలంటే ఎలా అంటే మల్టీ ప్రొవైడర్ రన్ యాప్. సో, రన్ యాప్ ఇక్కడ మనకి రన్ యాప్‌లో మామూలుగా అయితే ఇట్లా ఉంటది కదా! మై యాప్. సో, ఇక్కడ మనం వ్రాప్ చేసేటప్పుడు దేనితో వ్రాప్ చేస్తామంటే ఇక్కడ మనకి మల్టీ ప్రొవైడర్ అని ఒక విడ్జెట్ ఉందన్నమాట. సో, అది మనకి డైరెక్ట్‌గా మనకి ప్రొవైడర్ ప్యాకేజ్‌తో వస్తది. సో, ఇక్కడ ఇది మల్టీ ప్రొవైడర్ ఏం తీసుకుంటదంటే ప్రొవైడర్స్ తీసుకుంటదనమాట. సో, లిస్ట్ ఆఫ్ ప్రొవైడర్స్‌ని తీసుకుంటదనమాట ఇది. నాట్ సింగిల్ ప్రొవైడర్స్, లిస్ట్ ఆఫ్ ప్రొవైడర్స్‌ని తీసుకుంటది. సో, ఇప్పుడు మనం ఈ ప్రొవైడర్‌ని ఇనిషియలైజ్ చేద్దాం. సో, ఆ ఇనిషియలైజ్‌ని ఎట్లా అంటే ప్రొవైడర్ ఆఫ్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ ఉంటదనమాట మనకి చూసుకోవచ్చు మీరు. సో, ప్రొవైడర్ ఆఫ్ కాదు. సో, ప్రొవైడర్ ఆఫ్ కార్ట్ ప్రొవైడర్. సో, ఇక్కడ దీని తర్వాత ఇక్కడ మనం ఇది పెట్టాలనమాట. సో, పారాంథసిస్ పెట్టి ఇక్కడ క్రియేట్ మెథడ్ ఉంటది. సో, ఈ క్రియేట్ మెథడ్ తర్వాత మనకు కామనే అనమాట. సో, కాంటెక్స్ట్. సో, కాంటెక్స్ట్ మన కార్ట్ ప్రొవైడర్. సో, ఫస్ట్ కార్ట్ ప్రొవైడర్ అనమాట. సో, ఇప్పుడు మీకు ఇంకా ఎన్ని ప్రొవైడర్స్ కావాలనుకుంటే అన్ని ప్రొవైడర్స్. జస్ట్ ఇక్కడ మీరు ఇది మార్చేసుకుంటే సరిపోతుంది. డేట్ టైమ్ ప్రొవైడర్. సో, మనకి నేమ్ ఏంటి దీనికి? డేట్ టైమ్ ప్రొవైడర్. సో, డేట్ టైమ్ ప్రొవైడర్ అనమాట. సో, ఇప్పుడు ఏంటంటే మనం మల్టిపుల్ ప్రొవైడర్స్‌ని ఇనిషియలైజ్ చేసాం అనమాట. సో, ఈ మల్టిపుల్ ప్రొవైడర్స్‌ని మనం అన్ని స్క్రీన్స్‌లో యూజ్ చేసుకోవచ్చు వితౌట్ వరీస్. ఈ విధంగా మీకు ఎన్ని ఉంటే అన్ని ప్రొవైడర్స్‌ని ఇనిషియలైజ్ చేసుకోండి ఇక్కడ. ఇదేమో సింగిల్‌కి, ఇదేమో మల్టీ ప్రొవైడర్‌కి. మల్టీ ప్రొవైడర్స్ అనమాట.
ఓకే. ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు నా ప్రొవైడర్‌ని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకొని అప్డేట్ చేయాలి కదా! సో, టైమ్ డేట్ ప్రొవైడర్. సో, టైమ్ డేట్ ప్రొవైడర్. సో, ప్రొవైడర్ ఆఫ్ కాంటెక్స్ట్ అండ్ డేట్ టైమ్ ప్రొవైడర్ లిజన్ ఫాల్స్. సో యాజ్ ఇట్ ఈజ్ అనమాట. మనం ఇక్కడ పైన ఒక ప్రొవైడర్ని కింద ఒక ప్రొవైడర్ని యాక్సెస్ చేసుకున్నాం చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మామూలుగా నేను ఇది పీరియాడిక్. సో మీరు లాజిక్, మీ బిజినెస్ లాజిక్ ఏది ఉందంటే అది రాసుకోండి. సో నేను ఇక్కడ రాసేది ఏంటంటే నా సేక్ ఆఫ్, సో డాట్ సింక్లో ఉంటుంది పీరియాడిక్ డ్యూరేషన్. సో నేను ఇక్కడ జస్ట్ ఇది ఎవ్రీ సెకండ్కి అప్డేట్ మనకి టైం అంటే ఎవ్రీ సెకండ్ అప్డేట్ కావాలి కదా, సో దానికోసం ఫంక్షనాలిటీ రాస్తాను. ఇది ఏం పెద్ద కోడ్ ఏం కాదు. సో ఇక్కడ నేను ఇక్కడ ఎవ్రీ సెకండ్ ఈ మెథడ్ని కాల్ చేసుకుంటాను అనమాట, అప్డేట్ టైం అండ్ డేట్. సో ఈ మెథడ్ని కాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆ డేటాని ఇక్కడ అప్డేట్ చేయాలి కదా నా ఇక్కడ. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని జస్ట్ ర్యాప్ విత్ కన్జ్యూమర్. సో ఇంకా మిగతాదంటే సేమ్ ప్రాసెస్ అనమాట. సో మనం ఫస్ట్ ఏదైతే చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇంకా వీడికి కొత్త ప్రాసెస్ ఏమి ఉండదు. డేట్ టైం ప్రొవైడర్, నెక్స్ట్ వచ్చేసి బిల్డర్. సో బిల్డర్ కాడ కాంటెక్స్ట్ ఇక్కడ వచ్చి డేటా. ఇది వేరియబుల్ అయినా పెట్టుకోవచ్చు, వాల్యూ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ చైల్డ్. సో నేమింగ్ అక్కడ నేమ్స్ అనేది మీ ఇష్టం అనమాట. సో అక్కడ ఏమీ ప్రెజర్ లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డేట్. సో డేట్ అని పెట్టేసి వాల్యూ డాట్ డేట్ టైం. టు స్ట్రింగ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను ఒక్కసారి. నేను మళ్ళీ యాప్ని హార్డ్ రీస్టార్ట్ చేస్తాను. ఈ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ చేంజ్ చేసాం కదా మెయిన్ డాట్లో. సో అందుకనే ఖచ్చితంగా హార్డ్ రీలోడ్ చేయాలన్నమాట, లేకపోతే ఈ విధంగా ఎర్రర్స్ వస్తాయి. వన్స్ ఇది చేసేసిన తర్వాత మనకి సెట్ అయిపోయింది అనమాట. సో స్కోప్డ్. సో హార్డ్ రీస్టార్ట్ వర్క్ అవ్వలేదు. సో నేను యాప్ని క్లోజ్ చేసేసి మళ్ళీ మళ్ళీ రన్ చేస్తున్న యాప్ని క్లోజ్ చేసేసి చూద్దాం. కొన్నిసార్లు ఇంత అవుతుంది, మనకి హార్డ్ రీలోడ్ వర్క్ అవ్వకపోతే మీరు డైరెక్ట్గా ఇలా చేసేసుకోండి, వర్క్ చేస్తుంది. ఇలా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒక కావాలనుకుంటే పర్టికులర్ సెట్ స్టేట్ని అయితే యూస్ చేయడానికి అయితే ఆపేసేయండి, ఎందుకంటే అది పెద్ద అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మొత్తాన్ని దెబ్బతీసేస్తుంది అనమాట సెట్ స్టేట్ మెథడ్. సో అది రికమెండెడ్ కాదు. సో అసలుకి యూజ్ చేయమాకండి, ఇలా ప్రొవైడర్ని యూజ్ చేయండి. సో ఇక్కడ మనం మెయిన్ డాట్లో ఏమైనా తప్పు రాసినామా, రన్ యాపే కదా. సో రన్ యాప్ చైల్డ్లో మై యాప్ రన్ చేస్తున్నాం, కరెక్ట్. సో ఈ డాక్యుమెంటేషన్ కూడా ఒకసారి మొత్తం చదవండి ఫ్లటర్ది, ఇక్కడ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట. యాప్ బిల్డ్ అవుతుంది. ఈ కోడ్ అంతా మనకి గిట్ హబ్లో అవైలబుల్ ఉంది. సో ఈ లింక్లోకి వెళ్తే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో చెక్ చేసుకోండి. నా యాప్ రన్ అయింది సక్సెస్ఫుల్గా. చూద్దాం ఎప్పుడైనా వస్తుందా, మళ్ళీ ఏమైనా ఎర్రర్ వస్తుందా అని. సారీ, ఇక్కడ మనం ప్రొవైడర్స్ కాడ చేంజ్ నోటిఫైర్. సో చేంజ్ నోటిఫైర్ ప్రొవైడర్ పెట్టాలి.
చేంజ్ నోటిఫైయర్ ప్రొవైడర్ క్రియేట్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇంకెక్కడ వచ్చింది ఎర్రర్? సో ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే లైక్ మన ఈ ప్రొవైడర్ అనేది జస్ట్ యూజ్ చేస్తే మనం, ఎందుకంటే ఇక్కడ స్టేట్ చేంజ్ అవుతుంది కదా, సో అందుకని మనం ఇక్కడ చేంజ్ నోటిఫై ప్రొవైడర్ యూజ్ చేయాలన్నమాట. సో ప్రొవైడర్ యూజ్ చేయొద్దు. నేను లాస్ట్ వీడియోలో చెప్పి ఈ వీడియోలో మర్చిపోయా. సో ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ మనకి ఇదొక ప్రొవైడర్ అనమాట. ఇక్కడ చూస్తుంటే మనకి ఎవ్రీ సెకండ్ టైం అప్డేట్ అవుతుంది 450. అండ్ ఇక్కడ ఒక ప్రొవైడర్ ఉన్నా, సపోజ్ నేను 2 ఐటమ్స్ కార్ట్లోకి యాడ్ చేసి నేను కార్ట్లోకి వెళ్తే నాకు ఇక్కడ డేటా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం మల్టీ ప్రొవైడర్స్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని ప్రొవైడర్స్ కావాలంటే అన్ని ప్రొవైడర్స్ హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.